పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ ఎస్సీసెల్ మీడియా కోఆర్డినేటర్ కందిగట్ల నాగభూషణం పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం ఎస్సీ కాలనీలోని రామాలయం వద్ద పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎస్సీసెల్ మీడియా కోఆర్డినేటర్ కందిగట్ల నాగభూషణం మరియు నేమం గ్రామ కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా భవిష్యత్తు భారతదేశానికి అవసరమైన పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కందికట్ల నాగభూషణం, నేమం పెదబాబులు మాట్లాడుతూ దళితవాడల్లో ఉన్న హిందూ దేవాలయాలు నిర్వహణా లోపంతో అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయని, వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యతగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేయడం జరిగిందని, దేశవ్యాప్తంగా దళితవాడల్లో ఉన్న హిందూ దేవాలయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని, దానికి ప్రతి ఒక్క హిందువు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పితాన్ లీలావతి, బీజేపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూడి సత్యబాబు, బీజేపీ నాయకులు బోలుసిటి వెంకటరమణ, జనసేన పార్టీ మండల కార్యదర్శి పోసిన రాము, జనసేన పార్టీ నేమం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి శివ, ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు, బీజేపీ నాయకులు కందిగట్ల శివశంకర్, బూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసంశెట్టి లావరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి సూరిబాబు, తెలుగుదేశం పార్టీ నీటి సంఘం డైరెక్టర్ పోసిన శేషు, జనసేన గ్రామ కమిటీ మెంబర్ దిమ్మల నాగబాబు, జనసేన పార్టీ కార్యకర్త కందిగట్ల వీర్రాజు, కడియాల సత్యనారాయణ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మా వంతు క్షేత్రస్థాయిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు, సమాజాన్ని కలిపే కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు శివాజీ జయంతి కూడా. సో 1630లో శివాజీ జన్మించారు. మనకు అందరికీ తెలుసు శివాజీ జీవిత చరిత్ర, ఏ విధంగా ఆయన ఈ మొఘల్ని పోరాడారో. ఇక్కడ డెక్కన్ ఏరియాలో అంటే తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలో ముస్లింలు పాలనకి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారో, ఒక మరాఠా సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారో మనకందరికీ చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఆయన్ని గుర్తుంచుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. అదే రోజున మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం. ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ కాలనీ, గాజువాక నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గం మంచి నాయకుని పోగొట్టుకుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు పోగొట్టుకుందని కూడా చెప్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాలో ఉండడం వల్ల ఏ బిడ్డకి అన్యాయం జరిగినా, ఏ బిడ్డకి ఆపద వచ్చినా సరే వితిన్ 1-2 గంటల్లో ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నాయకుడిని మన జిల్లాలో ఉండడం, అది కూడా మా పక్క నియోజకవర్గంలో ఉండడం కూడా నాకు చాలా సంతోషం. అంతేగాని నేను గౌరవ ముఖ్యమంత్రులు కూడా తెలియజేస్తున్నా, ఉప ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తున్నా, ఈ దళిత వార్డులో రామాలయాలన్నీ కూడా శ్రద్ధ తీసుకోవాలని, దేవాదాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రామ్ కుమార్ గారు గతంలో మాకు రామాలయం మైక్ కూడా ఉండేది కాదు. మేము అడిగిన వెంటనే మా బీజేపీ నాయకులు మా శివగట్ట ఉన్నారు, అలాగే బీజేపీ నాయకులు సత్యబాబు గారు, పండూరు, అడిగిన వెంటనే మాకు మైకు ఏర్పాటు చేయడం జరిగింది రామ్ కుమార్ గారు. అదేవిధంగా ఈరోజు కూడా పిలిచిన వెంటనే నేను వస్తాను తమ్ముడు, మీకు సాయం, మీకు నేను డెఫినెట్గా మీ దగ్గరికి వస్తానని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి నాయకులు మా మధ్యలో ఉండడం మాకు చాలా అదృష్టం. అది కూడా మా ఎన్డీఏ ఏ కార్యక్రమం చేసినా సరే మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఒక తల్లికి పుట్టబోనో తల్లి బిడ్డల అందరూ కూడా మంచి కార్యక్రమాలు అందరూ కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా చేస్తున్నాం. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ